ప్రభుత్వ స్కూళ్ళు చండాలంగా ఉన్నాయని కేసీఆర్ మనోడు అర్థం చేసుకుంటారు. ఎట్లేం లేవు, ఉన్నట్టుగా యాజిటీస్గా ఆయన అన్నట్టుగానే అర్థం చేసుకోరు. కేసీఆర్ కేటీఆర్ ఉత్త సన్నాసులు పనికిమాలినోళ్ళు, వాళ్ళంత ఎదవలు లేరు. వాళ్ళు చదువుకునే చిన్నపిల్లలకు కూడా ఆడపిల్లలకు బాత్రూములు కట్టియలే, చిన్నపిల్లలకు క్లాస్ రూములు కట్టియలే. ఇట్లాంటి సన్నాసులకు మరొకసారి ఓటేయొద్దని హిమాంశు విజ్ఞప్తి చేసిండు. తప్పకుండా హిమాంశు సూచనని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది. మళ్ళీ తండ్రి కొడుకులను అధికార సరిహద్దులకు కూడా రాకుండా మేము చూస్తాం. చార్లెస్ శోభరాజ్ కేసు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు నేను ఆ కోర్టులో సేమ్ చార్లెస్ శోభరాజ్ ఆర్గ్యుమెంట్ అది ఇచ్చిపెడితే బిల్లా రంగాన్ని మనకు పాపులర్ తెలుసు కదా. 100 మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు, చంపి హత్యలు, రేపులు, మర్డర్లు చేసిన వాళ్ళు కూడా కోర్టులా ఈ తప్పుకు మేము కారణం కాదు, మా అంత మంచోళ్ళు లేరని వాదించిండ్రు. హరీష్ కేటీఆర్ వాదన బిల్లా రంగంలాగుంది, కేసీఆర్ వాదన చార్లెస్ శోభరాజ్ లాగుంది. సో వాళ్ళు డెఫినెట్గా అట్లా వాదిస్తారు. లేకపోతే మేము దొంగతనం చేసినాం, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే, మమ్మల్ని అమరవీరుల స్తూపం ముందల మా ముగ్గురిని ఒకటేసారి ఉరేయండి అని అంటారా? మా ముగ్గురిని ఉరేయండి అని ఏమన్నా అడుగుతారా? 3 గంటలు కరెంట్ అనే అంటారు కదా వాళ్ళు. సో వాళ్ళను దొరికిన దొంగల కింద చూడండి. వాళ్లకు కాలం చెల్లిపోయింది, వాళ్ళే ఒప్పుకున్నారు, రోడ్ల మీదకి వచ్చిండ్రు. కాబట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. జూలై 2 నాడు మేము ప్రారంభించినాం, జూలై 12 నాడు వాళ్ళు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల పోరాటం మొదలైంది. కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ అనుకూల వర్గాలు ఇంకొక వైపు. సో స్పష్టంగా లైన్ రాయింది, ఇటువైపు వైరుపక్షాలు మోహరించినాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా చిలక పలుకులు ఎవరు, పుట్టలోకి వెళ్ళి పాములన్నీ బయటకు వచ్చినాయి. ఫామ్ హౌస్లో వండుకున్న ఆయన బయటికి రావాలి. వెనకడికి ఒక సామెత ఉంది, దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయండి అని. ఈడ దున్నపోతు ఈనిందని కేటీఆర్ అన్నాడు, దూడని కట్టేయండి అని కవిత అన్నది, జున్నువాళ్ళు తెచ్చిపెట్టురని ఫామ్ హౌస్లో కేసీఆర్ కూర్చున్నాడు. దున్నపోతు ఎట్లింతదన్న మినిమం పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఈడ బాత్రూమ్లు గడికి వచ్చినోడు ఇంక దున్నపోతు ఇంతదా బర్రె ఇంతదా ఈడికి తెలియదు, దూడని కట్టేయాలనా లేదా అన్నది ఆమెకు తెలియదు, దీనికి జున్నుపాలు వస్తాయా లేదా, ఈయనకు తెస్తారా లేదా అని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆయనకు తెలియదు. కాబట్టి తండ్రి ఓ కొడుకు బిడ్డ వాళ్ళ అధికారం పోతుందనే దుఃఖంతో వీధిలో పొర్లుడు, వీధిలో అది పోరాటాలు కాదు పొర్లుడు అంటారు. కాబట్టి ఇట్లాంటి ఏం ప్రజలకు చాలా స్పష్టత ఉంది. వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు తెలుసు. ఒక రైతు మీటర్లో పోయి ఏలు పెట్టిండు, 724 గంటలు అని గాడిది చూపిత్రారా అని.